Hey, hello everyone, welcome back to my YouTube channel Likita's Insights. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇక్కడ గన్ షాట్ లోకి ట్రై చేద్దామని చెప్పేసి, బట్ ఎన్నో డేస్ నుంచి అది ఏదోలాగా డిలే అవుతూనే ఉంది. సో ఈరోజైనా అట్లీస్ట్ వెళ్దాము, చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇయర్ పియర్సింగ్ అనమాట. సో చూద్దాం ఎలా అవుతుందో. కొంచెం అయితే భయం అయితే ఉంటుంది. నీడిల్ దానికంటే కొంచెం గన్ షాట్ బెటర్ ఏమో అనిపిస్తుంది, అందుకని గన్ షాట్కి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, మీకు కూడా అది క్యాప్చర్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి నేను ఎంత భయపడుతానో లేదు, డేర్గా చేయించుకుంటానో లేదో అనేది చూడొచ్చు. నేను ఇంకా మా చెల్లి అయితే చేయించుకుందాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. అప్పర్ లుక్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నా. సో చాలా ఎగ్జైట్మెంట్తోనైతే ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడైతే ఏమీ టెన్స్ అట్లా ఏం లేదు, చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాయి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మేమైతే వెళ్తున్నాం, కానీ అక్కడ ఇప్పుడైతే ఎగ్జైట్మెంట్ ఉంది, బట్ అక్కడ వెళ్ళాకైతే చాలా టెన్స్ ఫీల్ అవుతానేమో. స్టార్టింగ్ వాళ్ళు ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా భయం వేస్తుందేమో. ఇప్పుడైతే నేను మా చెల్లికి అంటున్నాను అనమాట, మేమిద్దరం అనుకుంటున్నాం నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని చెప్పేసి. నేను మాత్రం అసలు ఫస్ట్ చేసుకోను అనుకున్నాను, కానీ మా చెల్లి వినట్లేదు, నన్నే ఫస్ట్ చేసుకోమంటుంది. సో చూద్దాం నేను భయపడుతున్నా లేదా అనేది. బట్ ఇప్పుడైతే కొంచెం టెన్షన్ ఉంది, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. బట్ అక్కడ వెళ్ళాకైతే మొత్తం టెన్షనే ఉంటుంది. బట్ ఒక్కసారి చేసుకుంటే, ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఒకటి కూడా లేదు, ఇది చిన్నప్పుడు కాబట్టి నాకు తెలియదు. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను వెళ్ళేసి వచ్చాక. ఓకే, స్టే ట్యూన్డ్ అంటిల్ దెన్, బై బాయ్. ఫైనల్గా గన్ షాట్ అయితే అయిపోయింది. సో చూసేయండి, నేను భయపడ్డంత అయితే అస్సలు లేదు. మోస్ట్లీ నేనైతే ఎక్కువ భయపడలేదు, బట్ అక్కడ వెళ్ళాకైతే కొంచెం భయం వేసింది స్టార్టింగ్. సో ఫస్ట్ ఈ ఇయర్ చేశారనమాట. ఇయర్ చేసినప్పుడు లైట్గా అయితే భయం వేసింది, బట్ అది ఎప్పుడైతే చేశారో నాకు అసలు అది చేసిన ఫీలింగ్ కూడా లేదు లిటరలీ చెప్పాలంటే. దాని తర్వాత ఇది ఈజీగా అయిపోయింది, బట్ ఇప్పుడు లైట్గా కొంచెం పెయిన్ ఉంది, కానీ అంతైతే లేదు. సో నేనైతే మీ ఎవరైనా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళు భయపడి ఆగిపోతే నేనైతే రికమెండ్ చేస్తాను. సో మీరు ఎవ్వరూ ఆగిపోకండి భయపడి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అస్సలు అంటే అస్సలు మీరు భయపడకండి. ఎవరైతే చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి చేసుకోండి. ఇలాగే సేమ్ నోస్కి కూడా నాకు తెలిసి అంత పెయిన్ ఏం అవ్వదు, కానీ దాని తర్వాత మనం కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఒక 1 వీక్ వరకు అయితే మనకు కొంచెం పెయిన్ ఉంటుంది. మోస్ట్లీ 3 to 4 days అయితే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఒకవేళ మీకు 3 to 4 daysలో తగ్గిపోతే అప్పుడు మీరు ఇది రిమూవ్ చేసేయచ్చు. మీ దగ్గర వేరే ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు పెయిన్ లేదనుకుంటే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఈ పెయిన్ కొంచెం ఉంది కాబట్టి మా మమ్మీ అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ని హీట్ చేసి దాంట్లో లైట్గా టర్మరిక్ వేసి పెడతానండి. సో అది పెడితే మనకి కొంచెం నొప్పి అనేది ఉండదు. సో ఇప్పుడు కొంచెం మనం ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. కొన్ని చీమ్ పట్టేటివి ఉంటాయి కదా, ఆ ఫుడ్స్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేస్తే మనకంటే చీమ్ అయితే పట్టదు. అప్పుడు మనం ఈజీగా మనకి పెయిన్ అనేది తగ్గుతుంది. సో నేనైతే అంతగానో ఏం భయపడలేదు, బట్ మా చెల్లి అయితే ఎంత భయపడిందంటే తన బేసిక్గా చిన్నప్పుడైతే తను చాలా స్ట్రాంగ్ ఉండే, బట్ ఇప్పుడైతే కొంచెం ఆ పెయిన్కి తనకి ఏంటో అయిపోతుంది అన్నట్టుగా భయపడింది అనమాట స్టార్టింగ్. నేను ఫస్ట్ నువ్వు నేను అనుకున్నాం కదా, సో మళ్ళీ లాస్ట్లో నేనే ఫస్ట్ కూర్చున్నాను అనమాట వెళ్ళి. సో నాకు అయిన తర్వాత నేను చెప్తానే ఉన్నా, నాకు అసలు ఏమనిపించలేదు లిటరలీ.
సో అది జస్ట్ ఏదో ఇలా మనకి షుగర్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అవుతుందంట కదా, సో అలాగా చిన్నగా అయిపోయింది. సో అంత పెయిన్ లేదు. బట్ ఆఫ్టర్ 5 to 10 minutes కొంచెం అది ఇలా పొడుస్తుంటది కదా, అలా అవుతుంది. కానీ అంతగా పెయిన్ అయితే లేదు. సో మా చెల్లి నియర్లీ 30 minutes తీసుకుంది. నేను చెప్తానే ఉన్నా, మా చెల్లి ఏమో అప్పుడే పెట్టుకుంటా అంటుంది, అప్పుడే వద్దు అంటుంది. సో అక్కడైతే వాళ్ళందరినీ చాలా కన్ఫ్యూజ్ చేసేసింది. సో ఇంకా లాస్ట్ లో నేను చెప్తున్నాను, ఇంకా అరే నాకైతే ఏం అవ్వలేదు, నీకు కూడా ఏం అవ్వదు, చేసుకో అంటే కూడా వద్దు, నువ్వైతే ఒట్టిగా చెప్తున్నావు, కావాలని నేను చేసుకోవాలని అలా చెప్తున్నావు అని చెప్పి అసలు వినట్లేదు. ఇంకా లాస్ట్కి ఇంకా మా మమ్మీకి ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది. మా చెల్లికి అది చాలా తీసుకోగలుగుతుందో లేదు అని మా మమ్మీ ఇంకా భయపడుతున్నారు. సో నేనేమో చాలా చిల్గా ఉన్నాను. ఏంటి అసలు ఇది తొందరగా చేసేస్తాడా, అయిపోతుంది, నీకు అసలు తెలియని కూడా తెలీదు అని చెప్పాను. ఇంకా లాస్ట్కి ఫైనల్గా 40 minutes తర్వాత తను కొంచెం ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేసి అప్పుడు మళ్ళీ పెన్తో ఫస్ట్ మనకి ఏంటంటే ఎక్కడ అనేది ప్లేస్మెంట్ చూసుకొని డాట్స్ పెడతారనమాట. సో ఫస్ట్ ఆ పెన్తో పెట్టేటప్పుడే దానికి పెన్ అదేంటంటే మన స్కిన్ పైన అంతగా ఈజీగా మార్క్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర మార్కర్ లేదనుకుంటా, సో పెన్తో పెడుతున్నారు. సో అది మార్క్ అవ్వట్లేదు. మా చెల్లికి అది కొంచెం గుచ్చినట్టు అవుతుంది. సో పెన్తోనే పెయిన్ అవుతుంది, నాకు ఇంకా కన్షర్ట్తో ఇంకెంత పెయిన్ అవుతుందో అని చెప్పి అలా ఒక 5 to 10 minutes వేస్ట్ చేసి. ఎవరైతే నిజామాబాద్ లో ఉంటారో సో వాళ్ళు కనుక మీకు ఎక్కడ చేసుకోవాలనేది ఐడియా లేకపోతే ఈ సలూన్ కి అయితే వెళ్ళండి. హెయిర్ అండ్ స్పా, బ్యూటీ అండ్ టాటూ. సో దీనికి వెళ్ళండి, బిసైడ్ బాలాజీ సలూన్ అనమాట. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ కోర్ట్ ఉంది కదా, కోర్ట్ పక్కన లేని ఆపోజిట్ లోనే, డిస్ట్రిక్ట్ కోర్ట్. సో సరస్వతి నగర్. చాలా బాగా చేశారు, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది వాళ్ళతో. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే అసలు కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్న వాళ్ళతో. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా మనకి టైం కూడా తీసుకొని మనకి నచ్చిన విధంగానే వాళ్ళు చేస్తున్నారు అనమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది, అంటే ఒక్క ఇయర్ కి 200 తీసుకున్నారు అనమాట. మనకి స్టడ్ బట్టి ఉంటది. సో ఈ స్టోన్ 250 అనమాట, మా చెల్లిదైతే 200. నా ఫస్ట్ టైం నా లైఫ్ లోనే నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం గన్ షాట్. అయితే చిన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది, అది కొట్టినప్పుడు చెవులు మనకి, సో అది తెలీదు. సో ఫస్ట్ టైం ఈ టైమే నేను చేసుకుంది అయితే ఇది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ నేనైతే రికమెండ్ చేస్తాను, ఎవరైనా మీకు చేసుకోవాలనిపించి భయంతో మాత్రం ఆగిపోకండి, అంతేం లేదు భయం. సో మంచిగా డేర్గా వెళ్ళి చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఎంత గ్లో వస్తుంది ఫేస్. దీనివల్ల అట్రాక్షనే మారింది మన ఫేస్కి కూడా, చాలా బాగా కనిపిస్తుంది. సో చేసుకోండి మీకు చేసుకోవాలనిపిస్తే. సో అదనమాట ఈరోజు వీడియో. సో ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకేదో ఏమేమి బ్లాగ్స్ చేయాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో మా మమ్మీ అయితే వేడి నూనెలు పసుపు వేసి అయితే పెట్టారు నాకు, మా చెల్లికి. సో కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, దానికి మనకు అనేది ఆ పెయిన్ అనేది ఉండదు. సో అదనమాట. చూడండి నాకు ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సెట్ అయిందా లేదా అనేది కూడా నాకు మీ ఒపీనియన్ కావాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. See you all. Bye-bye. Love you.